హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రిప్టో ట్రెండ్ సెట్టర్. క్రిప్టో అనేది అన్‌రెగ్యులేటెడ్ అండ్ హైలీ వాలటైల్ మార్కెట్. ఈ ఛానల్‌లో అండ్ ఈ వీడియోలో చెప్పేదంతా కూడా ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే. నాట్ ఏ ఫినాన్షియల్ అడ్వైస్. ఈ విషయం అర్థం చేసుకోండి. ఓకే. ఈరోజు మన వీడియోలో ఏం కవర్ చేద్దామంటే మనకి ఎవరైతే ప్రీ సేల్‌లో బై చేశారో వాళ్ళందరికీ గుడ్ న్యూస్ అండి. ఎందుకంటే ఈరోజు అనేది ఇంటర్నల్‌గా మనం యాప్‌లోనే మనం యూఎస్‌డిటీగా కన్వర్ట్ చేసుకునే ఆప్షన్ ఇస్తారనమాట. అంటే అక్కడ మనం మన దగ్గరున్న కీస్‌ని వేరే వాళ్ళకి సెల్ జేయొచ్చు. అలాగే ఇంకా గుడ్ న్యూస్ ఏంటంటే ఎవరైనా ఇంకా ప్రీ సేల్‌లో కొనలేదు, మిస్ అయ్యాం అనుకున్న వాళ్ళకి కూడా ఛాన్స్ అండి. ఇప్పుడు యాప్‌లో మనం యూఎస్‌డిటీ డిపాజిట్ చేసుకొని రెడీగా ఉంటే ఈరోజు సాయంత్రం 5:30కి అంటే ఇంటర్నల్ స్వాప్ అనేది ఓపెన్ అవుతదనమాట. సో, అప్పుడు మనం అమ్మాలనుకునే వాళ్ళు అమ్ముకోవచ్చు. కొనాలనుకున్న వాళ్ళు కొనొచ్చు. అది ఎలాగా అనేది ప్రాసెస్ నేను యూట్యూబ్‌లో పెట్టడానికి అవ్వదు. ఎందుకంటే యూట్యూబ్‌లో ఎటువంటి బై అండ్ సెల్ చేసినా సరే వేరే కాయిన్స్ అయినా, ఏ కాయిన్స్ అయినా అది ఈవెన్ బిట్‌కాయిన్ అయినా బై అండ్ సెల్ అనే ఆహ్, ఇది మనం ప్రాసెస్ చూపిస్తే వీడియో అనేది డిలీట్ చేసేస్తున్నారనమాట యూట్యూబ్ అల్గారిథం. సో, అది న్యూ రూల్స్ వచ్చాయి యూట్యూబ్‌లో. అందరు యూట్యూబర్స్ కూడా తెలియచేయండి ఈ విషయం. ఎందుకంటే వాళ్ళు కూడా పాపం అనవసరంగా చేసిన కంటెంట్ పోతే చాలా బాధగా ఉంటుంది గదా! సో, అందుకని నేను టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానెల్‌లో మీకు నేను చేసేటప్పుడు చూపిచ్చి మీకు చిన్న వీడియో క్లిప్ అయితే పెడతాను. సో, ఇమ్మీడియేట్‌గా వాట్సాప్ ఛానల్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. ఆహ్, ఓకే. సో, ఇప్పుడు అసలు అప్డేట్ ఏంటి అనేది ఫుల్‌గా మనం చూద్దాం. ఇది మన టెలిగ్రామ్ ఛానల్ అండి. ఓకే. సో, ఇక్కడ ఫస్ట్ ఈరోజు మెయిన్ అప్డేట్ ఏంటంటే చూడండి 20థ్ జూలై అంటే ఈరోజు 8 ఏఎం వాషింగ్టన్ టైమ్ అంటే మన ఇండియన్ టైమ్‌లో 5:30 పీఎం అంటే ఈరోజు సాయంత్రం 5:30కి ఓపెన్ అవుతది కరెక్ట్‌గా. వీళ్ళు ఏదైనా సరే టైమ్ అంటే టైమ్‌లోనే చేశారండి ఇప్పటి వరకు. మీకు రోడ్ మ్యాప్‌లో కూడా చూపిస్తాను. నెక్స్ట్ ఏం అవ్వబోతాయి అనేది కూడా ఈ వీడియోలో మీకు కవర్ చేస్తాను. సో, ఇక్కడ ఈరోజు మనకి ఏం చేయొచ్చు అంటే ఆల్రెడీ ప్రీ సేల్‌లో కొన్న వాళ్ళ దగ్గర కాయిన్స్ ఉంటాయి వాళ్ళ వాలెట్‌లో. ఇది ఇప్పుడు చెప్తుందంతా కూడా మైనింగ్ చేసే కాయిన్స్ అయితే బయటకి రావు. మైనింగ్ చేసే కాయిన్స్ అమ్మడానికి అవ్వదు. మైనింగ్ చేసే కాయిన్స్ మనకి కేవైసీ అయినాక మాత్రమే సేల్ చేయగలం. ఎవరైతే ప్రీ సేల్‌లో కొన్నారో వాళ్ళు మాత్రం ఇప్పుడు సేల్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటది. అలాగే లాంచింగ్ కూడా చాలా దగ్గర ఉంది కాబట్టి ఎవరైనా కొనుక్కోవాలి అనుకుంటే ఆర్డర్ ప్లేస్ చేసుకొని కొనుక్కోవచ్చనమాట. అది ఏంటి ప్రాసెస్ అనేది చూద్దాం. ద ఇంటర్నల్ ట్రేడింగ్ సిస్టమ్ ఆఫ్ కీ చైన్ విల్ బి లాంచ్డ్. అదే సేమ్ ఈ డేట్ చెప్పారు. సో, ప్లీజ్ కండక్ట్ ఇంటర్నల్ ట్రాన్స్‌ఫర్ ట్రాన్సాక్షన్స్ ఆన్ కీ స్వాప్ ట్రేడింగ్ పేజ్. అంటే మీకు ఆహ్, యాప్‌లో ఇప్పుడు మీకు చూపిస్తాను. ఈ వీడియో ఎండ్‌లో అది ఎక్కడుంది, ఆ పేజ్ ఎక్కడుంది అనేది మీకు చూపిస్తాను. అలాగే వి విల్ సెట్ ఏ మినిమమ్ ట్రేడింగ్ ప్రైస్. సో, వాళ్ళే ఒక మినిమమ్ ట్రేడింగ్ ప్రైస్ అనేది సెట్ చేస్తారంట. అంటే వాళ్ళు అక్కడ చూపించే ప్రైస్ మినిమమ్ ప్రైస్ అన్నమాట. దానికన్నా ఎక్కువ మీరు కోట్ చేసుకొని మీ దగ్గర మీరు బయర్‌ని వెతుక్కొని బయర్‌తో మీరు కాంటాక్ట్ అవ్వి మీరు బయర్ కావాలి, ఎక్కువకే కావాలి అని అనుకున్నారనుకోండి, వాళ్ళకి ఎక్కువగా సేల్ చేసుకోవచ్చు. సో, the transaction process and rules. So, the selling party sets the ట్రాన్సాక్షన్ ప్రైస్ అండ్ క్వాంటిటీ. ఎవరి దగ్గరైనా అయితే ప్రీ సేల్‌లో కొనుక్కున్నారో వాళ్ళు ఇప్పుడు సేల్ చేసుకోవచ్చు. సో, వాళ్ళకి కావాల్సిన ప్రైసు అండ్ ఎన్ని అమ్ముతారు అనేది ఒక ఆర్డర్ క్రియేట్ చేసి సెల్ ఆర్డర్ క్రియేట్ చేసి ఉంచాలన్నమాట. ద బయర్ ఇన్‌పుట్స్ ద ఆర్డర్ నంబర్. సో, బ బయర్ ఎవరైతే కావాలి అనుకున్నారో ఆ సెల్లరు ఆ బై ఆర్డర్ కొడితే వాళ్ళ దాంట్లోంచి బయర్ దాంట్లోంచి యూఎస్‌డిటీ కట్ అవుతది. సెల్లర్ దాంట్లోంచి కాయిన్స్ అనేది కట్ అయిపోతాయన్నమాట. అంటే ఇక్కడున్న యూఎస్‌డిటీ బయర్ దగ్గరున్న యూఎస్‌డిటీ సెల్లర్ దగ్గరికెళ్తాయి. సెల్లర్ దగ్గరున్న యూఎస్‌డిటీ కాయిన్స్ బయర్ దగ్గరకొస్తాయి. ఓకే. సింపుల్ ప్రాసెస్ అన్నమాట. ప్రాసెస్ అనేది నేను 5:30కి ఓపెన్ అయ్యాక నేను మన టెలిగ్రామ్ ఛానల్ అండ్ వాట్సాప్ ఛానల్‌లో పోస్ట్ చేస్తాను. ఓకే. వెన్ ద బయర్ ఇన్‌పుట్స్ ద ఆర్డర్ నంబర్ అండ్ కన్ఫర్మ్స్ ద బయర్ will automatically deduct the corresponding amount of USDT and obtain కరస్పాండింగ్ అమౌంట్ ఆఫ్ అదే కదా చెప్పాను కదా! ఇప్పుడు సేమ్ అదే చెప్తున్నాడు వీడు కూడా. ద సెల్లర్ విల్ డిడక్ట్ ద కరస్పాండింగ్ అమౌంట్ ఆఫ్ అండ్ రిసీవ్ ద కరస్పాండింగ్ యూఎస్‌డిటీ. ఇక్కడ చూడండి క్లియర్‌గా వీడే చెప్పాడు. ప్లీజ్ నెగోషియేట్ ద ట్రాన్సాక్షన్ ప్రైస్ బిట్వీన్ ద బయర్ అండ్ సెల్లర్. సో, ట్రాన్సాక్షన్ ప్రైస్ అనేది వాడు చెప్పేది మినిమము. సో, మనం దానికన్నా ఎక్కువ కోట్ చేసుకోవచ్చు. ఇంకా లేదంటే అదే ప్రైస్‌కి అమ్మొచ్చు. బట్ దానికన్నా కిందకి అయితే అవ్వదు అన్నది నాకైతే అర్థమవుతుంది. అండ్ ఇక్కడ వీడు క్లియర్‌గా చెప్తున్నాడు. మనం అదే ప్రైస్‌కి సెల్ చేయాలి అన్నదైతే లేదు. సో, దానికన్నా ఎక్కువైనా కోట్ చేసుకోవచ్చనమాట. ఓకే. ఎన్‌ష్యూర్ థట్ దేర్ ఈస్ ఎ కరస్పాండింగ్ అమౌంట్ ఆఫ్
యూఎస్‌డిటీ ఎవరైతే కొనుక్కోవాలనుకుంటున్నారో కీ వాలెట్‌లోకి యూఎస్‌డిటీ అనేది డిపాజిట్ చేసుకొని ఉంచుకోవాలి. ఓకే. మీకు చివర్లో చూపిస్తాను ఎలాగా యూఎస్‌డిటీ డిపాజిట్ చేయాలి, ఎలాగా అన్నది ఒక మామూలుగా యాప్‌లో చూపిస్తాను. ఓకే. సో, ఇది ఓవరాల్‌గా నిన్న అప్‌డేట్ వచ్చిందనమాట. సో, ఈరోజు జరిగే ప్రాసెస్ ఈ విధంగా జరుగుతది. అలాగే, అలాగే యాక్చువల్‌గా వీళ్ళ రోడ్ మ్యాప్ చూద్దాం. వీళ్ళు రోడ్ మ్యాప్‌లో చెప్పింది చెప్పినట్టు ఇప్పటి వరకు జరిగిందండి. బట్ నేనైతే ఫినాన్షియల్ అడ్వైస్ ఇవ్వలేను. ఎందుకంటే ఈ యాప్ ఇంకా ప్లే స్టోర్‌లో లేదు. అలాగే వెబ్‌సైట్ అనేది ఆహ్, మొబైల్ వెర్షన్‌లో వెబ్‌సైట్ ఉంది గానీ, సిస్టమ్ వెర్షన్‌లో, కంప్యూటర్ వెర్షన్‌లో ఇంకా వెబ్‌సైట్ లేదు. సో, అది అందుకని నేను ఫినాన్షియల్ అడ్వైస్ అయితే ఇవ్వలేను. అలాగని ఎందుకంటే ఏ మైనింగ్ యాప్‌కి కూడా ఎవరు ఫినాన్షియల్ అడ్వైస్ ఇవ్వలేరు. అవి ఏమైనా జరగొచ్చనమాట. బట్ ఇలాంటివి సక్సెస్ అవ్వడానికి కూడా ఛాన్స్ ఎక్కువగా ఉంటది. ఓకే. సో, కీ కాయిన్, టోకనామిక్స్ అండ్ రోడ్ మ్యాప్ యూ. సో, టోటల్ సప్లై వచ్చేసి 97,000,000 అందులో 47,000,000 టీమ్‌కి, ఎకోసిస్టమ్‌కి, సెక్ ఆహ్, సెంట్రలైజ్డ్ ఎక్స్‌చేంజెస్ అండ్ డెక్స్ లిస్టింగ్స్‌కి అండ్ ఫ్యూచర్ డెవలప్‌మెంట్స్‌కి. టీమ్ ఏవైతే ఉన్నాయో అవి గ్రాడ్యుయల్‌గా 4 ఇయర్స్ పాటు రిలీజ్ చేస్తారనమాట. సో, వాళ్ళు డంప్ చేయడానికి లేదు. అలాగే 97లో 47 పోతే ఇంకా 40,000,000 సారీ 50,000,000 ఉంటది. 50,000,000లో 40,000,000 మనకు మైనింగ్ మనం ఎవరైతే మనం మైనింగ్ చేస్తున్నాం గదా! ఆ మైనింగ్‌వి ఉంటాయి. అవి కేవైసీ ఓపెన్ అయినాక మాత్రమే మనం సేల్ చేసుకోగలం అనమాట. ఓకే. రిమైనింగ్ 10,000,000 ఏవైతే ఉన్నాయో ఈ 10,000,000 ఆల్రెడీ ఇక్కడ చూడండి. ఈ 10,000,000 కూడా 4 రౌండ్స్‌లో యాక్చువల్‌గా వీళ్ళు డివైడ్ చేశారు. 2.5,000,000, 2.5,000,000, 2.5,000,000 బట్ వీళ్ళు కండక్ట్ చేసింది ఫస్ట్ రౌండ్ ఫస్ట్ జూలై నుంచి థర్డ్ జూలై వరకు 0.078 నుంచి 0.092 అంటే రూ. 7 నుంచి రూ. 9 వరకు అయిందనమాట. అలాగే తర్వాత రూ. 9 నుంచి రూ. 15 వరకు అయిందనమాట. సో, 2 రౌండ్‌లు అయిపోయినాయి. తర్వాత థర్డ్ రౌండ్ కూడా 15థ్ జూలై వరకు అయింది. రూ. 16 నుంచి రూ. 27 వరకు అయిందనమాట. అదే 15 రూపీస్ నుంచి రూ. 27 వరకు అయింది. ఇండియన్ కరెన్సీలో చెప్తున్నాను. ఇక్కడైతే 0.30 వరకు అయింది. ఈ ఫోర్త్ రౌండ్ యాక్చువల్‌గా కండక్ట్ చేయలేదు. ఎందుకు కండక్ట్ చేయలేదు అంటే వాళ్ళు నాకు తెలిసి మేబీ నేను ఇంకొక దాంట్లో కూడా చూసాను. 0.30 వరకే మాత్రమే ప్రీ సేల్ అనేది జరుగుతున్నాయి ప్రతి కాయిన్స్. అంతకన్నా ఎక్కువ ప్రైస్ కండక్ట్ చేయకూడదని మేబీ యూఎస్ గవర్నమెంట్ ఏమైనా రిస్ట్రిక్షన్ పెట్టిందేమో నాకు అనిపిస్తుంది. సో, అందుకని వీళ్ళు ఈ ఫోర్త్ రౌండ్ అనేది ఆపేశారు. సో, ఈ ఫోర్త్ రౌండ్ వీళ్ళు కండక్ట్ చేయలేదు. ఈ ఫోర్త్ రౌండ్ కండక్ట్ చేయకున్నా ఈ 2.5,000,000 ఏం చేయాలి అని చెప్పారంటే మీకు నెక్స్ట్ స్లైడ్స్‌లో చూపిస్తాను. సో, తర్వాత ఇప్పుడు ప్రీ సేల్ అయిపోయింది గదా! సో, ఇప్పుడు 20థ్ జూలై అంటే మనం ఇక్కడున్నాం యాక్చువల్‌గా. ఇంటర్నల్ ట్రాన్స్‌ఫర్ ఓపెన్ అవుతదని చెప్పారనమాట. ఇది యాక్చువల్‌గా జూన్ మంత్‌లోనే చెప్పారు. యాస్ ఇట్ ఈస్‌గా చెప్పింది చెప్పినట్టు చేశారు. ఈరోజు ఇంటర్నల్ స్వాపింగ్ కూడా ఓపెన్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ మైల్‌స్టోన్ ఏంటంటే 25థ్ జూలై అంటే ఇంకొక 5 డేస్‌లో మనకి ఏదైతే ఇంటర్నల్‌గా మనం కీ యాప్‌లో కొనుక్కున్నామో అవి ట్రస్ట్ వాలెట్‌కి అండ్ మెటామాస్క్‌కి మనకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చనమాట. ఆల్రెడీ మన ప్రీవియస్ పోస్ట్‌లో మీరు చూస్తే నేను కీ కాంట్రాక్ట్ అడ్రెస్ కూడా ఇచ్చాను బీఎన్‌బీది. సో, అది మీరు ఆల్రెడీ యాడ్ చేసుకొనుంటే ఓకే. లేకపోతే యాడ్ చేసుకొని ఉంచుకోండి ట్రస్ట్ వాలెట్‌లోని ఆర్ మెటామాస్క్‌లోని. సో దట్ మీరు 25థ్‌ని మీరు అక్కడికి ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చనమాట. క్లియర్‌గా ప్రాసెస్ అయితే వాళ్ళకి క్రిస్టల్ క్లియర్‌గా వాళ్ళ రోడ్ మ్యాప్ గాని చాలా క్లియర్‌గా ఉంది. సో, అది నాకు బా నచ్చింది. అండ్ ఇప్పటి వరకు జరిగిందంతా కూడా చాలా జెన్యూన్‌గా చాలా బావుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మనం మన కింద వాళ్ళు రిఫర్ చేస్తే మనకి చాలా కొంచెం తక్కువ యూఎస్‌డిటీ కూడా వచ్చింది. అది విత్‌డ్రా అవుతుందా లేదా అని చూసాను. అది విత్‌డ్రా అయింది నాకైతే. సో, అప్పుడు నాకు ఇంకొంచెం నమ్మకం వచ్చింది. బట్ ఆహ్, చూడాలి ఇంకా నెక్స్ట్ ఎంత వరకు వెళ్తారన్నది. సో, 25థ్ జూలై ఆహ్, ట్రస్ట్ వాలెట్ అండ్ మెటామాస్క్ వెళ్తది. తర్వాత 27థ్ 27థ్‌న పాన్‌కేక్ స్వాప్‌లో డెక్స్ లిస్టింగ్ అవుతదనమాట. సో, తర్వాత ఆగస్ట్ మంత్‌లో కేవైసీ స్టార్ట్ చేస్తారని చెప్పారు. తర్వాత ఆగస్ట్ 30థ్ కల్లా ఒక టైర్ 1 సెంట్రలైజ్డ్ ఎక్స్‌చేంజ్‌లో లిస్టింగ్ చేస్తామని వీళ్ళు రోడ్ మ్యాప్‌లో చెప్పారు. ఓకే. సో, ఇప్పుడు నేను మీకు ఇంకేం చెప్తానంటే ఈ ఫోర్త్ రౌండ్ కండక్ట్ చేయలేదు కదా! మరి ఈ 2.5,000,000 ఏం చేస్తారు అంటే, ఈ 2.5,000,000 ఏం చేస్తారంటే మీకు చూపిస్తాను. సో, ఆ 2.5,000,000 ఏం చేయాలి అని అనుకున్నారంటే వీళ్ళు, వి హావ్ ప్రిపేర్డ్ అగోండి ఇక్కడ చూడండి ఈ పారాలో క్లియర్‌గా చెప్పాడు. వి హావ్ ప్రిపేర్డ్ ఏ గిఫ్ట్ ఫర్ యూజర్స్ హూ సపోర్ట్ ద ఫస్ట్ 3 రౌండ్స్ ఆఫ్ కీ ప్రైవేట్ ప్లేస్‌మెంట్. ద 2.5,000,000 కీ ఒరిజినల్లీ యూజ్డ్ ఫర్ సిరీస్ బి. యాక్చువల్‌గా ఫోర్త్ రౌండ్ అన్నమాట. సిరీస్ బి అంటే ప్లేస్‌మెంట్ విల్ బి యూజ్డ్ ఎంటైర్‌లీ ఫర్ కమ్యూనిటీ. సో, ఈ 2.5,000,000 కూడా మనకి కమ్యూనిటీకే ఇచ్చేస్తాడంట. అది ఎలాగా అనేది చెప్తున్నాడు.
వి విల్ డివైడ్ ఇట్ ఇంటూ 4 పార్ట్స్. అంటే 2.5 మిలియన్‌ని 4 పార్ట్స్‌గా డివైడ్ చేస్తాడంట. 4,00,000 కాయిన్స్ విచ్ విల్ బి అందులో ఫస్ట్ పార్ట్ 4,00,000 కాయిన్స్ ఉన్నాయి కదా! అవి విచ్ విల్ బి ఎయిర్ డ్రాప్ టు ద ప్రపోర్షన్ ఆఫ్ కీ హెల్డ్ బై యూజర్స్. సో, ఇందులో ఈ 2.5 మిలియన్‌లో 4,00,000 అనేవి మనకి మనం ఎవరైతే ప్రీసేల్‌లో ఫస్ట్ అండ్ సెకండ్, థర్డ్ రౌండ్‌లో కొన్నారో వాళ్ళకి ఎయిర్ డ్రాప్ వస్తదంట. దానికి కండిషన్స్ చెప్తున్నాడు. ద ఎయిర్ డ్రాప్ విల్ బి కాలిక్యులేటెడ్ ఆన్ ద కీ వాలెట్. అంతేగాని కీ వాలెట్‌లో ఉంచుకోవాలంట. ఎక్స్టర్నల్ వాలెట్‌కి ట్రాన్స్‌ఫర్ చేసుకోకున్నా వాళ్ళని నమ్మి వాళ్ళ కీ వాలెట్‌లో ఉంచిన వాళ్ళకి మాత్రమే ఎలిజిబుల్ అవుతామంట. అలాగే ఎయిర్ డ్రాప్ టైమ్ విల్ బి సెట్ అరౌండ్ 72 అవర్స్ ఆఫ్టర్ ఓపెనింగ్ ది డీసెంట్రలైజ్డ్ ఎక్స్‌చేంజ్. అప్రాక్సిమేట్‌లీ అంటే యాక్చువల్‌గా 26థ్ ఆర్ 27థ్ డెక్స్‌లో లిస్ట్ అవుతది కదా! అక్కడి నుంచి 72 అవర్స్ వరకు మనం అమ్మకున్న మన కీ వాలెట్‌లోనే ఉంచిన వాళ్ళకి మాత్రమే ఎలిజిబుల్ అనమాట. ఓకే. సో, ప్లీజ్ రిఫర్ ద అనౌన్స్‌మెంట్ ఫర్ స్పెసిఫిక్ టైమ్. ద సెకండ్ పార్ట్ ఆఫ్ 1 మిలియన్ కీస్ విల్ బి యూజ్డ్ టు యాడ్ డీసెంట్రలైజ్డ్ లిక్విడిటీ. సో, రిమైనింగ్ ఇంకా కాయిన్స్ ఉండిపోయినాయి కదా! అవి డీసెంట్రలైజ్డ్‌లో లిక్విడిటీ కింద యాడ్ చేస్తాడంట. అలాగే థర్డ్ పార్ట్ 6,00,000 కాయిన్స్ విల్ బి యూజ్డ్ ఫర్ లీనియర్ ఎయిర్ డ్రాప్ టు స్టేకింగ్. సో, స్టేకింగ్ కూడా ఇస్తాడంట. సో, స్టేకింగ్ ఇచ్చినప్పుడు వాళ్ళకి ఈ కాయిన్స్ అనేవి డిస్ట్రిబ్యూట్ చేస్తానన్నాడు. సో, ఫోర్త్ పార్ట్ విల్ బి యూజ్డ్ ఫర్ థర్డ్ పార్టీ ఎక్స్‌చేంజ్ కోఆపరేషన్ అండ్ ఆన్‌లైన్ లాంచ్. సో, ఈ కాయిన్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళు ఉంచుకోకుండా ఇది కమ్యూనిటీకే ఇవ్వడం చాలా, చాలా, చాలా మంచి విషయం అనమాట. దీనివల్ల మంచి బెనిఫిట్ వస్తది. అండ్ వీళ్ళకి గ్రోత్ కూడా మంచిగా ఉంటది. అండ్ ఇంకొక నేనిక్కడ అబ్జర్వ్ చేసిందేంటంటే, ఇప్పుడు డెక్స్‌లో లిస్ట్ అవ్వడానికి ఇంకా 7 రోజులుంది. అంటే 27థ్ అనుకుంటే ఈరోజు 20. సో, ఈలోపు మనం పీ2పీ అవుతున్నట్టే లెక్క. సో, పీ2పీ అవ్వడం వల్ల బెనిఫిట్ ఏంటంటే, ఇప్పుడు నేను రూ. 10 అదే థర్డ్ రౌండ్‌లో కొన్నాననుకోండి. అంటే రూ. 27 కొన్నాను. సో, నేను అమ్మాలి అంటే నేను రూ. 27 కన్నా ఒక్క రూపాయి వస్తేనే కదా అమ్ముతాను. సో, అలాగా ఇంకొకళ్ళు కొనుక్కుంటారు. వాళ్ళు రూ. 28 కొనుక్కున్నారనుకోండి. వాడేం చేస్తాడు? ఇంకొక రూపాయి యేసుకొనే కదా ప్రాఫిట్ తీసుకుంటాడు. సో, ఖచ్చితంగా అమ్ముతాడు. సో, అలాగా ఈ 7 డేస్ పీ2పీలో నడిచి మీకు ప్రైస్ అనేది రోజు రోజుకి ఇంప్రూవ్ అవుతది. ఎందుకంటే సప్లై చాలా తక్కువుంది కాబట్టి, ఈ రోజు నుంచి ప్రైస్ అలాగ ఇంక్రీజ్ అవుకుంటూ వెళ్తది. సో, డెక్స్ లిస్టింగ్‌కొచ్చేసరికి ఒక ప్రైస్ అనేది అక్కడ యాప్‌లో కనిపిస్తది. సో, అదే ప్రైస్‌ని వాళ్ళు డెక్స్‌లో లిస్ట్ చేస్తారన్నది నా ఎస్టిమేషన్ ఇది. బట్ ఎంతవరకు జరుగుతదనేది నాకు ఐడియా లేదు. బట్ ఇది నా ఓన్ ఒపీనియన్ అనమాట. ఇది మీకు షేర్ చేస్తున్నాను. సో, ఇది అనమాట ఓవరాల్‌గా అప్డేట్స్. సో, ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎవరైతే హోల్డ్ చేస్తున్నారో, ఎవరైతే ప్రీ సేల్‌లో కొన్నారో వాళ్ళకి. అండ్ ఇంకా కొనుక్కుందాము కొంచెమైనా కొనుక్కుందామా అని అనుకున్న వాళ్ళకి. బట్ నా సజెషన్ అయితే మీరు ఏదైతే లూజ్ అవ్వగలరో అంతే అమౌంటే పెట్టండి. ఎవరైతే ఆల్రెడీ కొనుక్కున్నారో, ఎవరైనా ఎక్కువ కొనుక్కుంటే వాళ్ళ పెట్టుబడి అయితే తీసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఏదైనా జరగచ్చు. బట్ ఫినాన్షియల్ అడ్వైస్ అయితే కాదు. కానీ ప్రాఫిట్ ఇవ్వడానికైతే ఇది ఆహ్, కరెక్ట్‌గానే పాతేసుకొని వెళ్తుంది అనేది నాకైతే అనిపిస్తుంది. ఇంకా అది మీ ఓన్ డెసిషన్ అనమాట. ఓకే. సో, ఇప్పుడు యాప్‌లో మీకు చూపిస్తాను. ఎక్కడ మీరు బై ఆర్డర్, సెల్ ఆర్డర్ క్రియేట్ చేయాలి అనేది మీకు చూపిస్తాను యాప్‌లో. సో, వీడియో చేస్తున్నప్పుడే యాప్ అప్డేట్ కూడా వచ్చింది. అప్డేట్ వచ్చిందంటే కొత్త ఫీచర్ యాడ్ అయిందని అర్థం అనమాట. సో, యాప్ కూడా ఇన్‌స్టాల్ చేస్తున్నాను. చాలామంది ఇన్‌స్టాల్ చేసుకున్నప్పుడు కొంచెం ఇబ్బంది ఫీల్ అవుతున్నారు. బట్ ప్లే స్టోర్‌లో లేకపోవడం వల్ల అలా వస్తుంది. సో, మీరైతే ఇన్‌స్టాల్ చేసుకోండి. ఎందుకంటే నేను 1 మంత్ అయింది నేను చేసుకొని. బట్ ఎటువంటి నెగెటివ్ ఏమీ లేదు. సో, యాప్ అయితే మంచిగానే ఉంది యాజ్ ఆఫ్ నౌ. మీకు ఏపీకే ఫైల్ కూడా ఉంటదనమాట. నేను కావాల్సి అది మన దీంట్లో పెడతాను. టెలిగ్రామ్ ఛానల్ అండ్ వాట్సాప్ ఛానల్‌లో పెడతాను. ఏపీకే ఫైల్ నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదా మీకు వెబ్ వర్షన్‌లో ఓపెన్ అయితే మీకు అక్కడ కనిపిస్తుందనమాట. యాప్ అని చెప్పి ఉంటది. అందులో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. చూడండి అయింది. సో, ఇంకా ఎందుకంటే 5:30 చూడండి. ఇందాకటి వరకు నిన్నటి వరకు యాక్చువల్‌గా ఈ ఫీచర్ లేదు. బట్ ఇప్పుడొచ్చింది. చూసారా? ఇంటర్నల్ ట్రాన్స్‌ఫర్ క్రియేట్ ఆర్డర్ చేసుకోవచ్చనమాట మనం. ఆర్డర్ క్రియేట్ చేసుకోవచ్చు ఇక్కడ. అలాగే ఎక్స్‌చేంజ్ చేసుకోవచ్చనమాట. సో, ఇది ఎక్కడుంటదంటే ఇది హోమ్ పేజ్ కదా! సో, మీరిక్కడ గో నౌ అని కొట్టినా మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్తది. అలాగే లేదా మీరు డైరెక్ట్‌గా ఇక్కడ ఎక్స్‌చేంజ్ అని ఉంది కదా! కింద ఎక్స్‌చేంజ్ అని ఉంది కదా! దానికి
దానికి వెళ్తారు. దానికి వెళ్ళినా మీకు కనిపిస్తదనమాట. ఓకే. ఇప్పుడు మీరు యాప్ లేని వాళ్ళకి, వెబ్ వర్షన్‌లో చేస్తున్న వాళ్ళకి యాప్ కావాలంటే ఇక్కడి నుంచి చేసుకోవచ్చు. లేదు కొంతమందికి అసలు వెబ్ వర్షన్‌లో నేను పెట్టిన లింక్‌తో అవ్వట్లేదనమాట. సో, కొంతమందికి అలాంటి వాళ్ళు టెలిగ్రామ్ ఛానల్‌లో నేనేం చేస్తానంటే ఏపీకే ఫైల్ పెడతాను. సో, ఆ ఏపీకే ఫైల్ డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఇలాంటి యాప్ అనేది వస్తది. ఓకే. సో, ఇప్పుడు నేను ఇందాక చెప్పిన పాయింట్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ నోటిఫికేషన్స్ అని ఉన్నాయి కదా! సో, ఇక్కడ ఉంటాయన్నమాట. మీరు ఇక్కడికెళ్ళి మీరు చూసుకోవచ్చు. నేను అక్కడి నుంచి స్క్రీన్‌షాట్ తీసి మనం దాంట్లో పెట్టాను. ఓకే. అంతా అఫీషియల్ ఇన్ఫర్మేషనే చెప్తున్నాను. ఎక్కడ కూడా నా ఓన్ ఇన్ఫర్మేషన్ కల్పించి ఎక్కడ చెప్పట్లేదు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో, ఇప్పుడు ఎక్స్‌చేంజ్ ఇక్కడ చూడండి. ఇక్కడ క్రియేట్ ఆర్డర్ అని ఉంది. సో, ఇప్పుడు నా దగ్గర కీ ఉన్నాయి కదా! సో, నేను ఇక్కడ నేనే ప్రైస్ కూడా సెట్ చేసుకోవాలన్నమాట. సపోజ్ 1కి $1 అని పెట్టాననుకోండి. ఇంకా ఆర్డర్ క్రియేట్ అవ్వట్లేదు. ఇంకా ఆర్డర్ క్రియేట్ చేసే ఆప్షన్ రావట్లేదు. ఎందుకంటే 5:30 అవ్వలేదు కదా! 5:30కి అవుతదనమాట. సో, తర్వాత ఎక్స్‌చేంజ్ అవుతదనమాట ఇలాగా. ఆర్డర్ నంబర్ ఇప్పుడు ఇది సెల్లర్ చేసేదనమాట. సెల్లర్ ఏం చేయాలి? సెల్లర్ నా దగ్గర ఇప్పుడు నేను సెల్లర్ అనమాట. ఎందుకంటే నా దగ్గర ఆల్రెడీ నేను ప్రీసేల్‌లో కొన్నాను కాబట్టి ఇక్కడ నేను క్వాంటిటీ ఇచ్చి నాకు ఎంత ప్రైస్ కావాలో క్రియేట్ చేసి ఇక్కడ ఆర్డర్ ప్లేస్ చేస్తా. ఇక్కడ బయ్యర్ ఏం చేయాలంటే ఇక్కడ ఆర్డర్ నెంబర్ ఎయ్యాలనుకుంటా. అంటే ఇది నేను అనుకుంటున్నది చెప్తున్నాను. ఇక్కడ ఆర్డర్ నెంబర్ నేను క్రియేట్ చేసిన ఆర్డర్ నెంబర్ ఎవరికైనా చెప్పాననుకోండి. ఆర్డర్ అక్కడ వేసి వాళ్ళు ఇక్కడ కన్ఫర్మ్ చేయాలి. కన్ఫర్మ్ చేస్తే అప్పుడు ఏమవుతుందంటే ఆర్డర్ నెంబర్తో నా దగ్గర ఉన్న కీ కట్ అయిపోయి మీకు వస్తాయి. మీ దగ్గర ఉన్న USDT కట్ అయిపోయి నాకు వస్తాయి. తర్వాత మళ్ళీ మీరు ఏం చేయొచ్చు? యాజ్ యూజువల్గా ఇక్కడ వాలెట్కి వెళ్ళిపోండి. యాజ్ యూజువల్గా ఇక్కడ వాలెట్కి వెళ్ళిపోయి ఇక్కడ వచ్చే USDTని మీరు ఇలా విత్డ్రా చేసేసుకోవచ్చు అనమాట. విత్డ్రా BNB చైన్ పైన ఇక్కడ మీరు ట్రస్ట్ వాలెట్తో, మెటామాస్క్‌తో లేదా సెంట్రల్ ఎక్స్చేంజ్‌తో పెట్టేస్తే విత్డ్రా అవుతుంది. యాక్చువల్గా విత్డ్రా కూడా అవుతుందండి. నేను చూపిస్తాను మీకు. సో, ఇప్పుడు నేను ఆల్రెడీ ఇవన్నీ విత్డ్రా పెట్టాను. చూడండి ఇంత అమౌంట్ నేను విత్డ్రా పెట్టాను ఆల్రెడీ ఇంతకు ముందే. సో, విత్డ్రా కూడా అవుతుంది. సో, అంతా కూడా జెన్యూన్‌గానే ఉంది. బట్ ఓన్లీ మైనస్ ఏంటంటే ఒక ప్లే స్టోర్‌లో వీళ్ళు పెట్టుంటే బాగుండేది. బట్ నేనైతే వాళ్ళ టెలిగ్రామ్ ఛానల్‌లో అడిగితే వాళ్ళు క్వశ్చన్ చేస్తే వాళ్ళు ఏమన్నారంటే కమింగ్ సూన్ అని చెప్పి పెట్టారనమాట. సో, వెయిట్ చేయండి. 1 బై 1 రోడ్ మ్యాప్‌లో అయ్యేటట్టు వెళ్తూ ఉంటుంది. యాప్ అయితే వస్తుంది ఫ్యూచర్లో అని చెప్పారు. సో, అది మీకు ఇన్ఫార్మ్ చేస్తున్నాను. సో, ఇది ప్రాసెస్. మీకు ఇక్కడ వీళ్ళ ఎకోసిస్టమ్ చూడండి. నేను ఆల్రెడీ వేరే వీడియోలో కవర్ చేశాను. బట్ ఇందులో మీకోసం చెప్తున్నాను కొత్త వాళ్ళ కోసం. సో, ఇక్కడ కీ స్వాప్ ఇది కీ స్వాప్ అంటే ఇది యాక్చువల్గా నిన్నటి వరకు ఓపెన్ అయ్యేది కాదండి. మీరు ఆల్రెడీ వాడుతున్న వాళ్ళకైతే తెలుస్తుంది. ఇది నిన్నటి వరకు ఓపెన్ అయ్యేది కాదు. డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్ ఇప్పుడు ఓపెన్ అవుతుంది. సో, ఒక ఫ్యూచర్ అనేది ఓపెన్ అవుతుంది. అలాగే అంతకుముందు ఇది ఓపెన్ అయ్యేది కాదు. ఇది 4th జూలై నుంచి ఇది కూడా వర్క్ చేస్తుంది. అలాగే ఇది ఇంకా కీ పూల్ అనేది ఇంకా ఓపెన్ అవ్వట్లేదు. చూడండి కమింగ్ సూన్ అని వచ్చింది. ఇది కూడా ఓపెన్ అయిందండి ఈరోజు. కమింగ్ సూన్ అంటే ఇది స్టేకింగ్ అనమాట. స్టేకింగ్ కూడా చేసుకోవచ్చు. సూపర్. ఇది కూడా ఓపెన్ అయింది. స్టేకింగ్ కూడా ఓపెన్ అయింది అనమాట. నెక్స్ట్ సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్. ఈ సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్ ఇంకా రాలేదు చూడండి. అప్లికేషన్ అబౌట్ టు ఓపెన్ అని చెప్పి వస్తుంది. నైస్, చాలా బాగుంది అసలు. ఇది కూడా ఇంకా ఓపెన్ అవ్వలేదు. అలాగే ఇది కూడా ఓపెన్ అవ్వలేదు. జస్ట్ కమింగ్ సూన్ అని వస్తున్నాయి అనమాట ఇవన్నీ. ఇది కూడా ఓపెన్ అవ్వలేదు, అబౌట్ టు ఓపెన్. సో, ఒక్కొక్కటి అయితే బాగానే రిలీజ్ చేస్తున్నాడు. నాకు చాలా యాప్ అయితే ఇంటర్ఫేస్ సూపర్ ఉంది. అలాగే వీళ్ళ ఎకో సిస్టమ్ కూడా 1 బై 1 టైం లైన్లో వాళ్ళు ఇచ్చిన టైం లైన్లో మాత్రమే ఓపెన్ చేస్తున్నారు. సో, అదొక్కటి మాత్రం పాజిటివ్. ఓన్లీ నెగిటివ్ నేను చెప్పిన పాయింట్ మాత్రం గుర్తుపెట్టుకోండి. సో, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో అండి. మధ్యాహ్నం ఈవినింగ్ 5:30కి మళ్ళీ నేను అప్డేట్ ఇస్తాను మన టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్లో. సో, వీడియో నచ్చినట్టయితే వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. దీనికోసం చాలా తక్కువ మందికి తెలుసు. 45,000 మెంబర్స్ మాత్రమే ఉన్నారు. అందులో మన తెలుగు వాళ్ళు చాలామంది. ఇంటర్లింక్ ఇంత పాపులర్ అయింది మహేష్ మ్యాగ్నస్ గారికి నిజంగా ఏమంటారు, కంగ్రాచులేషన్స్ అండి. ఎందుకంటే వరల్డ్లోనే నెంబర్ 1గా ఉన్నారు ప్రజెంట్ ఆయన. సో, మన తెలుగువాడు అయ్యి ఉండడం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో ఇలాగ మన తెలుగు నుంచి మనం మంచి ప్రాజెక్ట్లో జాయిన్ అయ్యి అందులోంచి మంచి ప్రాఫిట్ తీసుకోవాలి. సో, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో అండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.